కొట్టాల్సి వస్తుంది, గట్టిగా ఆయన చీపురును పట్టుకొని గట్టిగా తుడవాల్సి వస్తుంది. కేజ్రీవాల్ చాలా కష్టపడాల్సి వస్తుంది. ఈసారి చీపురికి అందలేదు, ప్రజల నాడి దొరకలేదు. చీపురు అక్కడ ప్రజల ఆకాంక్షలను తీర్చడంలో వెనుకబడి ఉందని అనుకున్నారు. ఇప్పుడు కేజ్రీవాల్ చాలా గట్టిగా ఓడ్చాల్సి వస్తుంది. కేవలం 300 ఓట్ల ఆధిక్యంలో మాత్రమే కేజ్రీవాల్ ఉన్నారు. కల్కాజీలో ముఖ్యమంత్రి అతిషి, ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి 1300 ఓట్ల వెనుకంజలో ఉన్నారు. మనీష్ సిసోడియా కూడా మరోసారి వెనుకంజలో ఉన్నారు. మనీష్ సిసోడియా జంగ్పురా నుంచి ఆయన పోటీ చేశారు. గతంలో పత్పార్గంజ్ నుంచి పోటీ చేసిన మనీష్ సిసోడియా ఈసారి జంగ్పురా నుంచి పోటీ చేశారు. వ్యూహంలో భాగంగా జంగ్పురా నుంచి పోటీ చేశారు. అక్కడ గతంలో 2 సార్లు గెలిచిన ప్రవీణ్ కుమార్ కాదని మనీష్ సిసోడియా ఈసారి పోటీ చేశారు. కానీ మనీష్ సిసోడియా అక్కడ నుంచి కూడా వెనుకంజలో ఉన్నారు. సో ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్య నేతలంతా కూడా ఇప్పుడు వెనుకంజలో ఉన్నారు. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాత్రం 300 ఓట్ల ఆధిక్యంలో ఇప్పుడు కనబరుస్తున్నారు. చాలా కష్టపడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎస్, పుష్పలీల గారు, తాడు శ్రీనివాస్ కూడా మనకి అందుబాటులో ఉన్నారు. పుష్పలీల గారు, తాడు శ్రీనివాస్ గారు, దేశంలో కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? కాదండి, శ్రీనివాస్ అన్న ఎంత చెప్పినా ఎన్ని చేసినా ఈ భారతదేశానికి మోదీ ప్రధానమంత్రిగా ఉన్న ఇస్ బార్ 400 పార్ అన్న ఎంత తగ్గిపోయిందో ఒకసారి దానికి సమాధానం చెప్పమనండి. మోదీ 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 అని బీజేపీని మొత్తం సత్యనాశ్ చేసేసి ఎలక్షన్ అమిత్ షా మోదీ వచ్చిన తర్వాత ఏ రకంగా నిర్వహిస్తున్నారు. గెలిచిన వాళ్ళని మా కాంగ్రెస్ పార్టీ నుంచి ఇతర రాష్ట్రాల్లో ఇలా కొనుక్కున్నారు. ఇప్పుడు కూడా వీళ్ళని కూడా కొనుక్కుంటామని ఆఫర్లు ఇచ్చారు. కేజ్రీవాల్ గవర్నమెంట్ లో తీసుకుంటాము, కేజ్రీవాల్ మనుషులని, ఎమ్మెల్యేలను, వాళ్ళని వీళ్ళను పార్టీ నేతలు అమ్ముడిపోతారని ప్రజలు ఓట్లేదా చూపిస్తున్నారండి. కాదు, ఓకే, అది కాదు, ప్రజలు ఎందుకు ఓట్లేదు అంటే మా పార్టీ నేతల్ని కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తారని మీరు అంటున్నారు. సో మీ పార్టీ నేతలు ఎలాగ అమ్ముడిపోతారు అనే ఉద్దేశంతో ఓట్లు వేయలేదు అనుకుంటున్నారా? కాదు, అమ్ముడుపోవడం కాదు, కొనుక్కోవడానికి ముందు నుంచే పోయి మా మ్యాచ్ ఫిక్సింగ్ చేసే దొంగ రాజకీయాలు ప్రజాస్వామ్యాన్ని కూల్ చేసే దొంగలుగా వీళ్ళు మిగిలిపోయారు. ఎన్ని రాష్ట్రాల్లో చూడలేదు మీరు? అదెందుకు అడగరు? కొనుక్కున్న అమిత్ షా లాంటి వాళ్ళు ఈ రోజు పార్లమెంట్ లో అంబేద్కర్ గురించి అవమానపరిచి మొత్తం అన్ని స్టేట్లలో పోయి అంబేద్కర్ పేరు చెప్పకుండా ఓట్లు అడిగినారా వీళ్ళు? ఇక్కడికి వచ్చి ఏదో చేస్తానంటున్నారు. ఇప్పుడు కూడా ఢిల్లీ రాజధానిగా ఇప్పటి వరకు కూడా అధికారంలో రాలేదు వీళ్ళు. ఇప్పుడు చెప్తున్నారు వాళ్ళకి కావాల్సింది ప్రజలకు సంబంధించిన మౌలిక సదుపాయాలు ఏమి ఇచ్చారు, ఏం ఢిల్లీలో మేము చేసింది చూసాం కదా. మళ్ళీ లేదు, క్రైయింగ్ ఏం లేదు మాకు. క్రైయింగ్ ఎవరు చేస్తారు? మీరు క్రై చేస్తారు. పుష్పలీల గారు, ఓకే, మీరు ఆన్సర్ చేయండి. ఇప్పుడు వారు మాట్లాడిన దాంట్లో ఒక 2-3 సంఘటనలు. ఒకటి, అక్కడ ప్రధానమంత్రి దగ్గరే ఉన్నాడు, ఎన్నాది పొల్యూషన్ ఇన్ని రోజులు కనిపించలేదా అని మాట్లాడినారు. నేనేమంటున్నానంటే ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా అక్కడే ఉన్నారు ఢిల్లీలో. ఒక ప్రతిపక్ష నాయకుడిగా యమునా నది పొల్యూషన్ ఈ రోజు వరకు కనిపించలేదా? నిన్న ఎలక్షన్లలోనే బాటిల్ నది మీద పోయి నిలబడి ఫోటోలు దిగడం అనేది నేను చెప్తా ఉన్నాను. అందుకే మీరు విమర్శించే ముందు ఒకటి విమర్శిస్తే ఒక 4 మీకు కనిపిస్తా ఉంటాయి. రెండోది నేను ఏమంటా ఉన్నా, సత్యనాశ్ అయ్యింది బీజేపీ పార్టీ అంటున్నాం. ఈ రోజు దేశంలో సబ్కే సాత్ సబ్కే వికాస్, కమల్ వికాస్ జరుగుతా ఉంది దేశం అంతా. రాష్ట్రం మొన్ననే మహారాష్ట్ర, హర్యానా, ఇప్పుడు ఈ రోజు ఇది. సో దాదాపు దేశంలో ఇవాళ మేము 16 రాష్ట్రాలలో గవర్నమెంట్ లో ఉన్నాం. మీరు సత్యనాశ్ ఎవరైతే ఉన్నారో అది మీరు తెలుసుకోండి, నేను కాదనట్లేదు. నేనేమంటున్నానంటే ఆక్రోశం ఉండాలి, కోపం ఉండాలి, మా మీద విమర్శలు ఉండాలి, కానీ మొత్తం ఈ రకంగా మీరు మా బుల్డోజ్ చేసి మాట్లాడితే కూడా అది మీకు తగదు. ఈ రోజు నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఆప్ మీద మనం మాట్లాడదాం. ఈ రోజు మీరు ఆప్ మీద ఏం మాట్లాడకుండా మా మీద విరగబడతా ఉన్నారు. ఈ రోజు ఆప్ అనేది నేను ఇంతకుముందే చెప్పిన రోహిత్ గారు, అవినీతికి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ, కానీ అవినీతిలోనే కూరుకుపోయింది. అందుకే కమలం వికసించింది. నేనేమంటున్నా అంటే వారు మౌలిక సదుపాయాల కల్పన గురించి మాట్లాడినారు. అది స్టేట్ సబ్జెక్ట్ అమ్మా, అది ఉమ్మడి జాబితా కూడా కాదు. సో నేనేమంటున్నా, స్క్రీన్ పైన ఒక్కసారి మనం నెంబర్స్ చూడొచ్చు. మళ్ళీ కాంగ్రెస్ ఒక్క చోట ఉనికిని కూడా కోల్పోయింది. బీజేపీ 42 చోట్ల ఆధిక్యాన్ని కనబరుస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీ 28 చోట్ల ఆధిక్యాన్ని కనబరుస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీకి బీజేపీకి ఫైట్ మధ్యలో ఉంటుందనే
ఎగ్జిట్ పోల్ అంచనాలు వచ్చాయి మొదటి నుంచి, ఒపీనియన్ పోల్స్ అంచనాలు కూడా అవే చెప్పాయి. ఎగ్జిట్ పోల్ అంచనాలు ఇక్కడ నిజమవుతున్న పరిస్థితే కనిపిస్తుంది. కేవలం 36 స్థానాలు మ్యాజిక్ ఫిగర్. 36 స్థానాలకు 8 స్థానాల దిగువన ఆమ్ ఆద్మీ పార్టీ మీటర్ కొట్టుకుంటూ ఉంది. 42 స్థానాల్లో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ను దాటి లీడ్ను కొనసాగిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. 8 స్థానాలు మ్యాజిక్ ఫిగర్కి 8 స్థానాల దూరంలో, 8 మైళ్ళ దూరంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఆగిపోయింది. గత ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 62 స్థానాలను కైవసం చేసుకొని ఢిల్లీని ఏలింది. అంతకుముందు 67 స్థానాలను కైవసం చేసుకుంది. కానీ ఈసారి మాత్రం బీజేపీ అనూహ్యంగా పుంజుకుంది. ఏకంగా 8 స్థానాల నుంచి 42 స్థానాలకు బీజేపీ పుంజుకుంది. ఢిల్లీ ఓటర్ ఎప్పుడు కూడా విలక్షణమైన తీర్పు ఇచ్చేవాడు, కానీ ఈసారి అక్కడ అధికార మార్పు తీర్పునే ఇచ్చాడు. మొన్న జరిగిన లోక్సభ ఎన్నికల్లో కూడా మొత్తం పార్లమెంట్ స్థానాలన్నీ బీజేపీకి ఇచ్చాడు. ఇప్పటివరకు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతిసారి బీజేపీకి ఆధిక్యాన్ని ఇస్తూ వస్తున్నాడు. లోక్సభకు అసెంబ్లీకి వచ్చేసరికి ఆమ్ ఆద్మీ పార్టీకి ఆధిక్యాన్ని ఇస్తూ వస్తున్నాడు అక్కడి ఓటరు. ఈసారి మాత్రం మార్చేశాడు. అధికార మార్పు తప్పదనే సంకేతాలు ఇచ్చాడు ఢిల్లీ ఓటరు. ప్రస్తుతానికి ఎల్ఈ ట్రెండ్స్ అయినప్పటికీ కూడా 28 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఆధిక్యతను కొనసాగిస్తుంటే బీజేపీ 42 స్థానాల ఆధిక్యతను కొనసాగిస్తుంది. దాదాపు ఇవే ట్రెండ్స్ కొనసాగే అవకాశం ఉంది. కాంగ్రెస్ మాత్రం తన ఓట్ షేర్ను ఈసారి రెట్టింపు చేసుకుంది, కానీ ఎక్కడా కూడా బోనీ చేయలేదు. కాంగ్రెస్ హ్యాట్రిక్ 0. కాంగ్రెస్ మూడోసారి కూడా ఢిల్లీ కాబట్టి ప్రశ్నించేటువంటి భారతీయ జనతా పార్టీకి, పోరాటం చేసే భారతీయ జనతా పార్టీకి, మీకోసం ఉద్యమించే భారతీయ జనతా పార్టీ అభ్యర్థులైనటువంటి ఎమ్మెల్సీలో ఈ 3 ఎమ్మెల్సీలో భారతీయ జనతా పార్టీ గెలిపించండి. ఢిల్లీ మేధావర్గం ఏ విధంగా మంచి నిర్ణయం తీసుకుందో అదే నిర్ణయాన్ని తెలంగాణ రాష్ట్రం నుండి 3 ఎమ్మెల్సీ ఎన్నికల ప్రాంతంలో మేధావర్గము ఇలా ఆలోచించి మీ ఓటును వినియోగించుకొని ఢిల్లీ మాదే, ఇక్కడ 3 ఎమ్మెల్సీలు మాయే. ఢిల్లీ ఫలితాల గురించి బండి సంజయ్ మాట్లాడుతూ ఉన్నారు. ఢిల్లీ ఫలితాల మాదిరే ఇక్కడ 3 ఎమ్మెల్సీలను కూడా గెలిపించండి, సో మేము సుపరిపాలన అందిస్తాము అనే విషయం గురించి బండి సంజయ్ మాట్లాడుతున్నారు. ఢిల్లీ ఫలితాలపై బీజేపీ శ్రేణులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కమల వికాసం కనిపిస్తూ ఉంటే హస్తం ముడుచుకుపోయింది, చీపురుకి మూలన పెట్టేశారు. హస్తం ఎక్కడా కూడా ఢిల్లీలో ఉనికిని కూడా చాటుకోలేదు. కేవలం ఓట్ షేర్ విషయంలో మాత్రమే గతం కంటే డబుల్ ఓట్ షేర్ను సాధించింది కాంగ్రెస్. అది ఓటింగ్లో కనిపిస్తున్నప్పటికీ ఎక్కడ సీట్ల విషయంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ హవా కనిపించడం లేదు. కేవలం 2 పార్టీలు మాత్రమే. గత 2 సార్ల నుంచి కూడా ఈ బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ 2 మాత్రమే ఢిల్లీ అసెంబ్లీలో అడుగు పెడుతూ ఉన్నాయి. ఈసారి కూడా ఈ 2 పార్టీలు అడుగు పెట్టే సంకేతాలు కనిపిస్తున్నాయి. బీజేపీ అధికార పార్టీగా ఢిల్లీ అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ ఈసారి ప్రతిపక్షానికి పరిమితం అయిపోయే అవకాశాలు ఉన్నాయి. గత 3 సార్లు జరిగిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయాన్ని చేజిక్కించుకుంటూ వస్తుంది. 3 సార్లు ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అరవింద్ కేజ్రీవాల్ ఈసారి ప్రతిపక్షంలో కూర్చుంటారా? ఎందుకంటే ఆయన తక్కువ ఓట్ల ఆధిక్యంలో మాత్రమే ఉన్నారు. న్యూఢిల్లీ నుంచి అసలు ఆయన గెలుస్తారా లేదనే డౌట్స్ కూడా వ్యక్తమవుతున్న నేపథ్యంలో న్యూఢిల్లీలో ఏం జరుగుతుందనేది మనం చూడాలి. కానీ బీజేపీ మాత్రం ఈసారి వస్తున్న లీడ్స్ ప్రకారం ఇప్పటివరకు